పేదలకు బ్రోచర్ ద్వారా ఇలా ఉచితంగా కరెంట్ ఇస్తున్నాడు. ఇది గొప్ప విషయం కాదా? ఇలా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినాం. అది నిజం కాదా? అది మహిళలకు ఉపయోగపడతలేదా? ఇలా సిలిండర్ మీరు 1200 పెంచింది, ఇలా తగ్గించి 500 రూపాయలకు ఇస్తున్నాం. అది నిజం కాదా? అంటే ఈ పథకాలన్నీ కొనసాగుతా ఉన్నాయి. యువకులకు మీరు దళిత బంధు తెచ్చి ఏ ఒక్కరికో గులాంగిరి చేసేవాడు కండువ ఎవడేసుకుంటే, టీఆర్ఎస్ కండువ ఎవడేసుకుంటే వాడి పార్టీ మారితే వానికి మీరు దళిత బంధు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇవాళ రాజీవ్ యువ వికాసం ఇలా ప్రతి మండలానికి దాదాపు 1000 మంది యువకులకు ఇలా ఆ యొక్క రాజీవ్ యువ వికాసం వల్ల లబ్ధి పొందే విధంగా కూడా ఆ స్కీమ్ తేవడం జరిగింది. దరఖాస్తు కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క 15 నెలల్లో ఊహించని అభివృద్ధి చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలలో వ్యతిరేకత లేదు. వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ గులాంగిరోలు ఉంటారు. ఇప్పుడు నాలాగా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి నిలదీసి అడుగుతాను. షార్దార్కి ఇది ఉంది, మీరు ఇది అన్యాయం చేస్తున్నారంటే మొన్న ఎల్ఆర్ఎస్ విషయంలో కూడా అడిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి, రాజీవ్ యువ వికాసం విషయంలో కూడా నేను అడిగిన, మాకు ఇది కావాలి, 1,00,000 దెబ్బలు ఎట్లేమన్నాడు మాట్లాడి, నువ్వు మాట్లాడవా? నీ గులాంగిరి, నీకు ఏమన్నా నీ కుటుంబానికి లాభం అయితే ఆ పని చేసుకున్నారు. కానీ మీరు షార్దార్ నియోజకవర్గానికి ప్రజలకు ఏమైనా అవసరమైంది, రైతులకు ఏమైనా అవసరమైంది, యువకులకు ఏమైనా అవసరమైంది, ఈ ప్రాంతానికి ఏమైనా అవసరమైంది అనేది అడగగలుగుతారా? అంటే జీ హుజూర్ సాబ్ గులాంగిరి చేసే నాయకులు నీ చుట్టూ నీ ఓటరు ఉంటుంది కాబట్టి ఇవాళ అటువంటిది కాదు. ఇది ప్రజాస్వామ్యం, ఇది ప్రజాపాలన, ఇది డెమోక్రసీ లో పనిచేస్తున్న నాయకులం. సాక్షాత్ మీరే చూస్తారు, అసెంబ్లీలో మాట్లాడుతున్నాం. రైతులకు ఇవ్వాల్సిందే, ఇంకా 10% కూడా ఇవ్వాల్సిందే అని చెప్తా ఉన్నాం. ఈ ప్రాంతానికి ఇది కావాలంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రితో కొట్లాడుతూ ఉన్నాం. గులాంగిరి చేస్తలేం మీలాగా, మేము కొట్లాడతాం ప్రజల గురించి, ప్రజల కొరకు ఎల్లవేళలా కొట్లాడతాం. కాబట్టి ఇవాళ ఇదే ప్రజాస్వామ్యం, ఇదే నిజంగా ప్రజాస్వామ్యం. మనం ఏర్పాటు చేసుకునేందుకు ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకున్నబడ్డ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ప్రజల గురించి పనిచేయాలి, ఒక నాయకుడి గురించి కాదు. ఆ నాయకుడు మంచి చేస్తే ఆ నాయకుడిని మెచ్చుకుంటాం, ఆ నాయకుడు తప్పు చేస్తే తప్పు చేసి 100 తప్పులు చేసి 100 ఎలుకల తిన్న పిల్లి తీర్థయాలకు బయలుదేరిందంట. ఈ ఫామ్ హౌస్ లో కూర్చొని 100 తప్పులు చేసి ఇంకా కూడా తప్పులు చేసుకుంటా వరంగల్ బయట చేసాడు. వరంగల్ ఏ ముఖం పెట్టుకొని వచ్చిందని నేను అడిగిరు అక్కడ ప్రజలు. వరంగల్ ఏం చేస్తున్నాడు? అమెరికా చేస్తున్నాడు, ఇస్తాంబుల్ చేస్తున్నాడు. ఇవాళ నీవు ఎన్ని తప్పులు అంటే చాలా ఉన్నాయి చెప్పాలంటే. అందుకే చెప్తా ఉన్నాం సోదరా, ఈ సమాజానికి ఉపయోగపడలేదు, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఒరగబెట్టలేదు. ఆ సభతోని ఓన్లీ ఒక రోజు ఏమంటాం, తాగనిక తిననిక చేసుకున్న, జల్సలకు చేసుకున్న సమావేశం. ఒక మంచి నాయకుడిని తెలంగాణ ప్రజలు, సబండ వర్గాలు, నువ్వు ఏ వర్గానికి మోసం చేయలేదు చెప్పు. జర్నలిస్టులకు ప్లాట్లు ఇస్తాను ఇచ్చినవా? జర్నలిస్టుల సంక్షేమం కోరుకున్నావా? చేసినవా? నువ్వు మోసం చేయలేదా జర్నలిస్టులు? ఇలా ఉద్యమకారులను మోసం చేయలేదా? నువ్వు ఇలా మేధావులను మోసం చేయలేదా? ఎక్కడైనా ప్రజల తరపున అవకాశం ఉండి నిరసన చెప్దామన్నా, ధర్నాలు చేద్దామన్నా నీవు ధర్నా చౌకని ఎత్తేసిన గొప్ప నాయకుడు. ఇవాళ నీవు ఏదైనా ప్రజల తరపున నిరసన చెప్తామంటే ప్రతిపక్షాలను కడప కూడా దాదనీలే. నువ్వు గొప్ప నాయకుడిని, నువ్వు ఒక ఉద్యమకారుడిని, నువ్వు ఒక జాతి పిత తెలంగాణకి. ఇదా నీ జాతి పిత? జాతి పిత చేసే పనిలేదా ఇది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పార్టీ. ప్రజలను స్వేచ్ఛగా నిరసన చెప్పవచ్చు, స్వేచ్ఛగా ఇలా దీక్షలు చేసుకోవచ్చు, స్వేచ్ఛగా మహాసభలు చేపెట్టుకోవచ్చు. ఇలా మేము జూన్ 2 తారీఖులో రాహుల్ గాంధీ గారు ఇలా ఖమ్మం వస్తే ఆ రోజు నువ్వు నిర్బంధించినవు, బస్సులు ఇనియలేదు, ప్రైవేట్ వెహికల్ రానియలేదు, ఎవరిని రానియలేదు, సభ కట్టుకున్నావు. అయినా ఆ రోజు సభ సక్సెస్ చేసినావు. ఇవాళ నీవు ఒక సభ పెట్టుకుంటే నీవు ఆర్టీసీకి బస్సులను నీవే 8 కోట్లు అంటే నీవు చెల్లిస్తా కూడా మేమెక్కడ కూడా సభ అడ్డుకోవడం కానీ, సభ అనుమతులకు కానీ ఎక్కడ అడ్డంకులు పెట్టలేదు. ఇది ప్రజాస్వామ్య పార్టీ, ఇది ప్రజాస్వామ్యం అంటే. ప్రజలు తన అవసరానికి, ప్రజలు తన జరుగుతున్న
ఇబ్బందులను చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాల్సిందే. కాబట్టి ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ఇది ప్రజలు మెచ్చిన ప్రభుత్వం. కాబట్టి నిన్న సభ జరగనివ్వాలంటే ఇలా మీరు వైఫల్యం చెందినట్ట, మీరా వైఫల్యం చెందింది కాంగ్రెస్ పార్టీ 15 నెలల వైఫల్యం చెందిందని చెప్తా ఉన్నాను. మీరు 10 ఏళ్ల పరిపాలన చేసి 100 అబద్ధాలు ఆడి 100 అబద్ధాల చిట్టం మీకు తప్పకుండా పత్రికా సోదరులకు అందరికి ఇస్తా. 100 ఇది చదవాలంటే ఒక గంట పడుతుంది. కాబట్టి మీకు తప్పకుండా వాళ్ళు చేసిన వైఫల్యాలు చెందిన అన్ని కూడా మీ పత్రికా సోదరులకు అందరికి ఇస్తా. ఎన్ని వైఫల్యాలు చెందినాయి, 100 వైఫల్యాలు, 100 మోసాలు ఇలా వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు ఏదైనా ఉంటే వాళ్ళు ఎక్కువ ఇవల్ల బస్సులలో రద్దు అయింది అనేది వాస్తవం. మేము దానికి అనుకూలంగా ఇలా బస్సులకు ఎన్ని అవసరాలు అంటే ప్రయాణికులకు సంబంధించిన ప్రయాణికుల యొక్క సౌకర్యాల గురించి పెరిగింది కాబట్టి మేము దాని కెపాసిటీకి ఇలా 3000 బస్సులు కూడా కొన్నాం. ఇవాళ 3000 బస్సులు కూడా గ్రామీణ మన డిపోకి శాతగంటే 30 బస్సులు కొత్తగా రావడం జరిగింది. ఇంకా 30 బస్సులు రావడం కూడా జరుగుతాం. అంటే నువ్వు ఆడపిల్లలను మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతా ఉన్నావు అంటే నీకు సోయి లేదు. నువ్వు ఆ మీటింగ్ రావడానికి కూడా 2 పెగ్గుల 3 పెగ్గుల వేసుకొని వచ్చే ఉంటావు. కానీ నీ మంత్రి స్థిమితం అయితే కోల్పోయినావు. ఏదో ఎప్పుడు పేపర్ పట్టుకుని చదువుతుడు. మరి ఎవరు రాసిచ్చిండా, అల్లుడు రాసిచ్చిండా, కొడుకు రాసిచ్చిండా, కానీ ఆ పేపర్ పట్టుకుని చదువుతున్నాడు, ఇట్లా షేక్ అవుతున్నాడు. అంటే మీరు అర్థం చేసుకోండి, అక్కడ ఉన్న కొందరు యువకులే వెటకారంగా ఏం పట్టుకుని చదువుతుంటారు, ఇంటితో చూసి చదువుతున్నాను వెటకారంగా చూసి లొల్లి పెడుతుంటే అలా మందలిస్తా ఉంది. అంటే నీ సభ నీవంతా అబాస్పాలు అయిపోయింది. నీ యొక్క సభల వల్ల ఈ రాష్ట్రంలో ఒక మార్పు ఏం రాదు. నీ యొక్క పార్టీ నీ కుటుంబాన్ని ప్రతిష్టను పెంచుకోవడానికే ఆ సభ ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒరిగింది లేదు, ఏ సమాజానికి ఉపయోగం లేదు. అది అట్టర్ ఫ్లాప్. దానివల్ల ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేది ఏం లేదు. కాబట్టి ఇవాళ నిజంగా మిత్రులారా అన్ని జరిగినాయి. కానీ మన తెలంగాణ పౌరునిగా మనమందరం ఒక్కసారి ఆలోచించాలి. రేపు భవిష్యత్ ప్రయోజనాలకు మనము ఏ పార్టీ ఏం పనిచేస్తుందో మనం వెలగట్టవలసిన పరిస్థితి ఉంది. న్యాయం అన్యాయం గురించి కూడా రాయవలసిన అవసరం మీ మీద ఉంది. కాబట్టి ఇవాళ ఆ యొక్క పార్టీ గురించి ఇంకా చెప్పాలంటే ఇంకా గంట చెప్పగలుగుతాం. కానీ ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ, మా రాష్ట్ర ముఖ్యమంత్రి, మా క్యాబినెట్ నిజంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలనే 24 గంటలు పనిచేస్తున్న ముఖ్యమంత్రి. ప్రజలకు ఏది అవసరం అంటే ఇవాళ చూడండి, వాళ్ళు చేసిన దుర్మార్గానికి ఒకటి చెప్తా. ధరణి చట్టంలో ఒక మార్పు తేవాలి. రైతులకు సామాన్యులకు అందుబాటులో చట్టం సులభతరంగా తేవాలంటే అందరి సమక్షంలో ఇవాళ జర్నలిస్టుల అభిప్రాయం కూడా అడిగింది, రైతు సంఘాలను అడిగిండు, ప్రజా సంఘాలను అడిగిండు, రెవెన్యూ అధికారులను అడిగిండు, మేధావులను అడిగిండు. ఈ చట్టం ఎట్లా ఉంటే బాగుంటుందని చెప్పి అందరి యొక్క అభిప్రాయం మేరకే ఆ చట్టం తీసుకురావడం జరిగింది. ఇవాళ మీరు గతంలో మీరు ఒక మాట చెప్పాలంటే మీరు ఎన్ని మాట్లాడారు. ఈ రాష్ట్రంలో ఒక ఇంద్రమ్మ ఇల్లు గింతే ఉన్నాయి, నేను ఇంత పొడుగు కడతాను చెప్పి ఎంత పొడుగు కట్టిండో శాతాలు అందరికి తెలుసు కదా, ఏమైందో తెలుసు కదా. 10 ఏళ్ళు ఒక్కరినన్నా ఎవరన్నా ఒక ఇల్లులకు పోయి సంసారం చేసి ఇలా మంచుకున్నామయ్యా. కేసీఆర్ చెప్పిన మాట చాలా బాగుందయ్యా, ఆయన మాటనే వేదవా కనెక్టోళ్ళు ఎవరైనా ఒక పేదో చెప్పగలుగుతారా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.